సింగరేణి బొగ్గు తెలంగాణలో రాజకీయ సెగలు రేపుతోంది. సింగరేణి నుండి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని డిప్యూటీ సీఎం భట్టిని టార్గెట్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు గనులు లేకపోతే ఆయన రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు అదృశ్యంపై విచారణ చేయాలంటూ సీఎంకి లేఖ రాశారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి సింగరేణిపై నాటకం ఆడుతున్నాయని కౌంటర్ ఇచ్చారు భట్టి విక్రమార్క. సింగరేణి కాలరీస్ నుంచి సుమారు 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే ఆరోపణలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను వెంటాడుతున్నాయి. గతంలో సింగరేణి ఓబీ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికెట్ల అంశంలో భట్టిని టార్గెట్ చేసిన విపక్షాలు వారం రోజులుగా సింగరేణి బొగ్గు వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. సింగరేణి దివాళా తీయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, సింగరేణి నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గు గనులు భట్టి విక్రమార్క తమకు చూపాలని, గనులు లేకపోతే రాజీనామా చేస్తారా అంటూ భట్టి విక్రమార్కను సవాల్ చేశారు హరీష్ రావు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం భట్టి గారు, నిజంగా బొగ్గు ఉంటే చూపి నేను సారీ చెప్తా, బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా భట్టి గారు, తయారున్నవా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. సింగరేణి సంస్థపై కాంగ్రెస్ నాయకులు గద్దల్లా దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ విమర్శించారు. సింగరేణిలో టెండర్లపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గద్దల్లాగా దోపిడీ చేసేది మీరు, గజలం దొంగల్లాగా కోల్ సంస్థను సర్వనాశనం చేసేది మీరు. ఇగో ఇది ఉదాహరణ. దీనికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే నీతి నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయండి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణిలో బొగ్గు మాయంపై తక్షణమే చర్యలు చేపట్టకపోతే సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవడంపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను డిప్యూటీ సీఎం ఆర్థిక ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా తిప్పికొట్టారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా అక్రమంగా బయటకు పోయే ఛాన్స్ లేదని, రాజకీయ లబ్ధి కోసం సింగరేణిపై బీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకమాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు భట్టి విక్రమార్క. కేవలం సింగరేణిని ఆపాదిపాలు చేయాలని, సింగరేణి సంస్థలకి నష్టపరచాలని ఒక కుట్రపూర్తిగా ఇరు రాజకీయ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్న నాటకం ఇది. అందుకే చాలా స్పష్టంగా మీ ముందే అందరూ ఓపెన్ హౌస్లో మాట్లాడించాను. బహుశా మీ అందరూ కూడా ఈ సింగరేణిని రక్షించుకునే పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసే చిల్లర రాజకీయాలు చేయొద్దని. మొత్తానికి సింగరేణి గనులపై 3 పార్టీల నేతల మధ్య పొలిటికల్ సమరం నడుస్తోంది.